ఎందుకోసం అంటే ఇలా దేవుళ్ళ పేరుతోని మోసం చేసేటువంటి నేపథ్యము. అఘోరి చూడు, ఈ అఘోరి ముచ్చట్లేదు, వారానికి ఒక శవాన్ని తింటానట. ఇక చూడు, ఈమె ఇచ్చినటువంటిదే. నేను అక్కడ యూట్యూబ్లో ఆమె గురించి కొడితే వచ్చేటువంటి చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఎడిపోతుంది మన సమాజం అని చెప్పడానికి మాత్రమే ఒక ఉదాహరణ. వారానికి ఒక శవాన్ని తింటాను. అఘోరులకు ఉన్న పవర్స్ ఏంటి? మేము శవాలను తింటాం, ఏమేమి తింటాం ఆమె చెప్పింది. ఇక్కడ ఒక సందర్భంలో కూడా చూసినాం మనం. నిన్న రీసెంట్లీ కూడా ఒక వీడియో బ్రహ్మాండంగా వైరల్ అయింది. రామగుండంలో అఘోరి అల్చలో ఆయన పోలీస్ అధికారి, ఆయన చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారి. ఎన్నో కష్టపడి 24 గంటలు ఆయన జీవితం అంతా ఒక ఉద్యోగానికి పనంగా ఆ ఉద్యోగం రావడం కోసం ఎన్ని కష్టాలు పడతాడో. ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ చరిత్రను చదువుకొని, భారతదేశ చరిత్రను చదువుకొని, తెలుగు రాష్ట్రాల అనేకమైనటువంటి విషయాలను నేర్చుకొని, లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా ఉంటారని, పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ విధంగా వెలుసుకోవాలని అన్ని రకాలుగా ఉంటారు. ఆ సందర్భంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనను ఎన్ని రకాలుగా మాట్లాడుతూ